ఆగస్టు 2, 2025 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం ఏర్పడబోతుందని సోషల్ మీడియాలో ఒకటే వార్తలు వచ్చేసినాయి. నేను కూడా ఆలస్యం ఎందుకు, దీని గురించి మన వ్యూవర్స్కి బాగా చెప్పేద్దాం, అసలు ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడబోతుందని గట్టిగా ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. తీరా చూస్తే గ్రహణం లేదు. ఏంటి సీనా, ఎక్కడో తేడా కొడుతుందని చెప్పేసి నాసా సైట్లో ఒకసారి విజిట్ చేశా. అప్పుడు అర్థమైంది, ఆగస్టు 2, 2025 కాదు, అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగిందని. అసలు ఆగస్టు 2, 2025 సంభవించే సూర్యగ్రహణం భూమికి 6 నిమిషాల పాటు అంధకారంలో నెట్టేస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ ఫేక్ ప్రచారం వల్ల ప్రజలు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. నేను కూడా లోనయ్యా అనుకోండి. ఈ వాదనల్లో వాస్తవం అయితే లేదు. నాసా చెప్పిన లెక్క ప్రకారం ఈ అరుదైన, అసాధారణమైన, ఎక్కువసేపు ఉండే ఈ సూర్యగ్రహణం వాస్తవానికి అంచనా వేయబడినప్పటికీ అది ఈ సంవత్సరంలో మాత్రం జరగడం లేదు. ఈ శతాబ్దంలోనే అత్యంత పొడవైన సూర్యగ్రహణం ఆగస్టు 2నే జరుగుతుంది. కానీ అది 2025 కాదు, 2027. ఆ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు, నేను లింగారెడ్డి. 2025లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతాయి. వాటిలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. 2025లో మొదటి గ్రహణం మార్చి 14, 2025న సంభవించింది. ఇది చంద్రగ్రహణం. దీని తర్వాత 2025 సంవత్సరంలో రెండో గ్రహణం సూర్యగ్రహణం. ఈ గ్రహణం మార్చి 29వ తారీఖున ఏర్పడింది. ఇక మూడోది చంద్రగ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 7, 8 తేదీల్లో సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన దేశంలో కూడా కనిపిస్తుంది. ఇక 2025లో చివరి గ్రహణం సూర్యగ్రహణం. ఇది ఏడాదిలో రెండో గ్రహణం. ఈ గ్రహణం సెప్టెంబర్ 21, 22 తేదీల్లో సంభవిస్తుంది. కానీ ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇది భారత్లో కనిపించదు. ఇక విషయానికి వస్తే 2025 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 2న సూర్యగ్రహణం అయితే లేదు. అందుకు బదులుగా ఈ సంవత్సరంలో రెండో గ్రహణం అండ్ చివరి సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025న పితృ అమావాస్య రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. మరింత ముఖ్యంగా ఇది భారత్లో కనిపించదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేశారు. ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 21న ఏర్పడే గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాలకు ముగిసిపోతుంది. దీన్ని శిఖర లేదా మధ్యకాలం అని కూడా పిలుస్తారు. ఈ సంఘటన మొత్తం 4 గంటల 24 నిమిషాల పాటు ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులపై దీని ప్రభావం ఉంటుంది. మిథున రాశి వారికి సూర్యగ్రహణం శుభ ప్రభావాన్ని చూపించదు. ప్రేమ వ్యవహారంలో, జీవిత విషయంలో సమస్యలు కొత్తగా వస్తాయి. మనసు కలత చెందుతుంది. విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. సంబంధాలపై దీని ప్రభావం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో ఒకరికొకరికి ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇక 2027లో సంభవించనున్న సూర్యగ్రహణం గురించి మనం చూసుకున్నట్లయితే శతాబ్దంలోనే అత్యంత పొడవైనదిగా పరిశోధకులు చెప్తున్నారు. ఆగస్టు 2, 2027న సంభవించే సూర్యగ్రహణం 100 సంవత్సరాల్లో అత్యంత పొడవైన సంపూర్ణ గ్రహణాల్లో ఇది కూడా ఒకటి అవుతుంది. దాదాపు 6 నిమిషాల పాటు పూర్తిగా భూమిపై చీకటి ఉంటుందని నాసా అయితే నిర్ధారించింది. ఈ అరుదైన సంఘటన దశాబ్దాలుగా కనిపించలేదు. మళ్ళీ తిరిగి 2114 వరకు ఇలాంటి ఘటన అయితే కనిపించదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఐరోపాతో పాటు కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అయితే ఇది ఇండియాలో కూడా కనిపించదు. సో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తొందరపడి నమ్మవద్దు. ఎస్పెషల్లీ గ్రహణానికి సంబంధించి కానీ, లేదంటే గ్రహణం వల్ల వచ్చే ప్రభావాల గురించి కానీ తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.